ఒక కేసులోని విషయం ఏంటి అనంటే, ఒక వ్యక్తి తనకు డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి తనకు తెలిసిన ఒక వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పిచ్చిన వ్యక్తి ఏం చేశాడు అనంటే, అప్పు ఇచ్చినందుకు గాను అతని పేరు మీద ఉన్నటువంటి భూమిని మార్టిగేజ్ చేసుకోకుండా డైరెక్ట్ గా సేల్ డీడ్ చేసుకుని అప్పిచ్చేసినాడు. అప్పు తీసుకున్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత మరణించినాడు. ఇతనిచ్చిన అప్పు చాలా తక్కువ, కానీ ప్రాపర్టీ వాల్యూ కోట్లలో ఉంది. సేల్ డీడ్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత అతని యొక్క భార్య, పిల్లలు ఆ సేల్ డీడ్ ని క్యాన్సిల్ చేయాలని తిరుగుతా ఉన్నారు. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఆ సేల్ డీడ్ అనేది క్యాన్సిల్ కావడానికి అవకాశం ఉంటుందా అనంటే, మిత్రులారా, ఎప్పుడైనా సరే ఎవరైనా మనకు మోసం చేసి చెక్కులు ఇచ్చి ఆ చెక్కుల యొక్క నెంబర్లను సేల్ డీడ్ లో మెన్షన్ చేసి ఆ చెక్కులు చెల్లుబాటు కాకుండా ఉంటే మనము న్యాయస్థానంలో కోర్టులో కేసు ఫైల్ చేసి ఆ సేల్ డీడ్ ని క్యాన్సిలేషన్ చేయొచ్చు. కానీ తండ్రి సేల్ డీడ్ చేసిన తర్వాత అతని యొక్క భార్య, పిల్లలు ఆ సేల్ డీడ్ చెల్లుబాటు కాదు అని చెప్పి కేసు వేసి ఆ సేల్ డీడ్ ని క్యాన్సిలేషన్ చేయడానికి అవకాశం ఉండదు. మరి ఇలాంటి అవకాశమే ఉంటే భూమి మీద ప్రతి ఒక్కరూ అమ్మేస్తారు, అతని పిల్లలు అది క్యాన్సిలేషన్ చేయమని న్యాయస్థానంలో కేసు వేస్తారు. కాబట్టి అలాంటి వెసులుబాటు అనేది ఉండదు. నిజంగా వాళ్ళు మోసం చేసి మన దగ్గర సేల్ డీడ్ చేసుకుంటే విత్ ఇన్ 3 years లోపే మనము కేసు ఫైల్ చేసుకోవాలి.